తల్లి మంచి భోజనం చేస్తే కదండి ఒడిలో వేసుకొని బిడ్డ కడుపు నిండా పాలు పెడుతుంది. అంతేనా? కొందరు తల్లులు పాలు కూడా ఇవ్వరు, వాళ్ళ అందం పోద్ది, వాళ్ళ అందం పోద్దట. ఎవరికమ్మా ఇంకా అందాన్ని దాస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చింది నీ పిల్లలకి ఇవ్వడానికి. అందులో ఆయన పాలు పెట్టాడు వాడికి భోజనం. వాడు అన్నం తిన్నంత వరకు ఇదిగో అన్నప్రసరణ జరిగింది, ఇంతవరకు పాలుతోనే పెంచారు వాడిని. ఎందుకమ్మా పిల్లలకు పాలు పెట్టడం లేదు? నా అందం పోద్దండి. నీ అందం పోద్దా? మీరెవరైనా భర్తలైన వారు మీ భార్యల్ని పాలు ఇవ్వకుండా చేస్తున్నారా? మీ పిల్లలతో హాస్పిటల్కి తిరుగుతారు వాళ్ళు కొంచెం ఏజ్ వస్తే. జాగ్రత్త. నీ బలాన్ని ఎవరికి ఇవ్వద్దన్నాడు? స్త్రీలకు ఇవ్వకు. అంటే నీ బలాన్ని వదిలేస్తున్నావు, నీ బలాన్ని విడిచిపెట్టేస్తున్నావు. అప్పుడు నువ్వు బలహీనుడు అయిపోతావు. అప్పుడు నీ కాళ్ళు చేతులు కట్టేసి ఫిలిస్తీయులు 2 స్తంభాలకి నిన్ను బిగించి, నాయనా సంసోను నువ్వు మహాబల పరాక్రమవంతుడివి, నేను నీ